ఆంధ్రప్రదేశ్లోని స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు రెండో రోజు కూడా నిలిచిపోయాయి. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి ఓపీతో సహా అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేశాయి స్పెషాలిటీ ఆసుపత్రులు. బకాయిలు చెల్లించే వరకు ఎలాంటి సేవలు అందించేది లేదని తేల్చి చెప్పాయి. బకాయిలు మొత్తం చెల్లించి తమతో చర్చలు జరిపితేనే తదుపరి చర్యలపై ఆలోచిస్తామని స్పష్టం చేశాయి స్పెషాలిటీ ఆసుపత్రుల యాజమాన్యాలు. సీఈఓ ఆమోదించిన బిల్లుకు 550 కోట్ల రూపాయలు చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల నుంచి నెలకు 800 కోట్ల చొప్పున బిల్లుల చెల్లింపునకు ఏర్పాటు చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2700 కోట్ల బకాయిలు ఉండటంతో తమకు ఎన్టీఆర్ వైద్య సేవల్ని అందివ్వటం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నాయి స్పెషాలిటీ ఆసుపత్రులు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ప్రారంభించేలోపు మిగిలిన బిల్లుల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ ప్యాకేజీల రేట్లు 30 నుంచి 40% తక్కువగా ఉన్నాయని, గ్రీవెన్స్ కమిటీల సమావేశాలు రెగ్యులర్గా జరపాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.